సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్ను వీక్షిస్తున్న అశేష తెలుగు సాహితీ ప్రియులకు నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కంబం సిద్ధారెడ్డి. మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను నార్ల వెంకటేశ్వరరావు గారిచే రచించబడిన నార్లవారి మాటలోని 101 నుండి 110 పద్యాలను మీకు వివరించబోతున్నాను. వేయి కండ్లతోడ రేయింబవల్లును కావకున్న స్వేచ్ఛ చేవదక్కు చేవలేని స్వేచ్ఛ శిరనెత్తుకొనలేదు వాస్తవము నార్లవారి మాట. మనిషికి స్వేచ్ఛ ఎంతో విలువైనది. ఆ స్వేచ్ఛను ఎంతో కష్టపడి సంపాదించుకున్నను దానిని సరిగా ఉపయోగించే అవగాహన లేకపోతే ఆ స్వేచ్ఛ వృధా అవుతుంది. అలా స్వేచ్ఛను ధైర్యంగా అవగాహనతో కాపాడుకోలేకపోతే ఆ స్వేచ్ఛ తల ఎత్తుకోనియదు కదా అని భావము. స్వేచ్ఛ నీరసించు జీవచ్చవాలుగా ప్రజలు పెక్కుమంది బ్రతుకునీడ్వా స్వేచ్ఛ దీప్తమౌ సుభిక్షము తోడైనా వాస్తవము నార్లవారి మాట. స్వేచ్ఛ లేకుండా జీవించే మనుషులు జీవించి ఉన్నప్పటికీ వారు నిజానికి జీవోత్సవాలుగా ఉంటారు. అలాంటి జీవితం విలువలేనిది. స్వేచ్ఛ ఉన్నప్పుడు మాత్రమే జీవితం ప్రకాశిస్తుంది. ఆ స్వేచ్ఛతో పాటు సంతోషం, అభివృద్ధి తోడైతేనే అది నిజమైన సార్థక జీవితం అవుతుంది. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. వివిధ శుభములిచ్చి విలసిల్లవలెనన్నా స్వేచ్ఛ కుండవలెను సృజన శక్తి. కాయ నట్టి చెట్టు కాల్చనా కూల్చనా వాస్తవము నార్లవారి మాట. మనిషికి నిజమైన స్వేచ్ఛ ఉంటేనే అతని సృజనాత్మకత వికసిస్తుంది. ఆ స్వేచ్ఛ అతనికి అనేక శుభాలను ఇస్తూ జీవితాన్ని ప్రకాశవంతంగా విరాజింపజేస్తుంది. ఎందుకు పనికిరాని స్వేచ్ఛ అసలు ఉంటే ఎంత లేకుంటే ఎంత. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. జాతి నిద్ర చంద స్వాతంత్ర్య భాగ్యము కప్పురమ్ము పగిది కరగిపోవు సతత జాగరమ్మే స్వాతంత్ర్య మూల్యము వాస్తవము నార్లవారి మాట. దేశ ప్రజలు అలసత్వంలో పడిపోయి జాగ్రత్త వహించకుండా నిద్రను అనుసరిస్తే వారు పొందిన స్వతంత్రమైన స్వేచ్ఛ కర్పూరంలా తొందరగా కరిగిపోతుంది. కర్పూరం వెలిగి ఎలా క్షణాల్లో నశించిపోతుందో అలాగే జాతి అప్రమత్తత కోల్పోతే స్వేచ్ఛ కూడా నిలువదు. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. ఈ విశాల దాత్రి ఏ యొక్క నరుడైనా దాస్య బాధలోన తవిలేని
విశ్రమింపలేరు స్వేచ్ఛానురక్తులు. వాస్తవము నార్ల వారి మాట. ఈ విశాలమైన భూమిపై మనిషి ఒక దాసుడిగా బాధపడుతూ ఉంటే అతనికి అసలు విశ్రాంతి ఉండదు. స్వేచ్ఛను ప్రేమించే వ్యక్తులు ఎప్పుడూ బానిసత్వాన్ని అంగీకరించరు. వారు స్వేచ్ఛ లేకుండా జీవించనూ లేరు. అటువంటి వారు శాంతియుతంగా కూడా జీవించలేరు. అనుభవంతో చెప్పిన నార్ల వారి మాట ఇది. ఇది వాస్తవమని భావము. వేయి వ్రయ్యలయ్యు స్వేచ్ఛా పతాకము, వేయి చేతుల విను వీధికెగసి, ధిక్కరింప నేర్చు ముక్కంటినైనను, వాస్తవము నార్ల వారి మాట. స్వేచ్ఛ అనే పతాకం ఒకసారి పైకి ఎగిరితే అది వేల కొమ్మలతో విస్తరించి వేల చేతుల శక్తి గాల్లో రెపరెపలాడుతూ ముందుకు సాగుతుంది. అది కేవలం ఒక జెండా మాత్రమే కాదు, అది ప్రజల ఐక్యత, ధైర్యం, సంకల్పానికి ప్రతీక. స్వేచ్ఛను ధిక్కరించాలని చూసిన వారు చివరికి పరాజితులు అవుతారు. అనుభవంతో చెప్పిన నార్ల వారి మాట ఇది. ఇది వాస్తవమని భావము. స్వర్గలోకమందు పారతంత్రము కంటే నరకమందు స్వేచ్ఛ మెరుగు సొమ్ము. ఈడు లేదు స్వేచ్ఛ కీరేడు లోకాల, వాస్తవము నార్ల వారి మాట. స్వర్గలోకంలో ఉన్న ఇతరుల ఆధీనంలో జీవించడం కన్నా నరకంలో ఉన్న స్వేచ్ఛతో జీవించడం ఉత్తమం. ఎందుకంటే స్వేచ్ఛ లేని జీవితంలో ఎంత సుఖ సౌకర్యాలు ఉన్నా విలువలేనిది. స్వేచ్ఛకు సమానమైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అనుభవంతో చెప్పిన నార్ల వారి మాట ఇది. ఇది వాస్తవమని భావము. సమత లేని స్వేచ్ఛ సార్థక్యమందదు, స్వేచ్ఛ లేని సమత శీర్ణమౌను. స్త్రీలు పొంగుదాత్రి స్వేచ్ఛా సమతలున్నా, వాస్తవము నార్ల వారి మాట. సమానత్వం లేకుండా ఉన్న స్వేచ్ఛకు నిజమైన స్వేచ్ఛ ఉండదు. స్వేచ్ఛ లభించిన వారు మిగిలిన వారిని అణచివేయబడినా అది సంపూర్ణమైన స్వేచ్ఛగా పరిగణించబడదు. ఈ దేశం లేదా సమాజం అభివృద్ధి చెందాలంటే అక్కడ ప్రజలు స్వేచ్ఛతో సమానత్వంతో జీవించాలి. అప్పుడు ఈ దేశం స్త్రీలు పొంగిన దాత్రిగా మారుతుంది అని భావము. ఎట్లు నడచు బండి ఎత్తు పల్లములందు, కుదుపు లేక ఎచటో కూలి పడక, సమత లేని చోట స్వాతంత్ర రథమిట్లే, వాస్తవము నార్ల వారి మాట. ఎత్తు పల్లాలు ఉన్న దారిలో ఒక బండి కుదుపులు లేకుండా పడిపోకుండా సరిగా నడవడం ఎంత కష్టమో, అలాగే సమానత్వం లేని సమాజంలో స్వాతంత్ర్యం కూడా స్థిరంగా నిలువదు. ప్రజల మధ్య అసమానతలు, అధిక అధమ భావాలు ఉన్నప్పుడు స్వేచ్ఛ సక్రమంగా కొనసాగదు. అనుభవంతో చెప్పిన నార్ల వారి మాట ఇది. ఇది వాస్తవమని భావము. సమత అనగ భువిని చదును చేయుట కాదు, ఒకరికొకరు బొట్టి నకలు కాదు. సమత అనగా సర్వజన సమాదరణంబు, వాస్తవము
నార్ల వారి మాట. సమత అంటే అందరూ ఒకేలా ఉండాలని కాదు, భూమిని చదునుగా చేసినట్టుగా మనుషుల మధ్య ఉన్న భేదాలను పూర్తిగా తొలగించడం కూడా కాదు. ప్రతి మనిషికి తన స్వభావం, ప్రతిభ, జీవన విధానం వేరు అయినప్పటికీ ధనిక పేద, ఉన్నత నీచ అనే తేడాలు చూపకుండా అందరినీ సమానంగా చూడవలెను. అనుభవంతో చెప్పిన నార్లవారి మాట ఇది వాస్తవమని భావము. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.